అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పరమానందయ్య శిష్యుల కథ నుంచి 'గురువును చేరిన శిష్యులు' అనే ఒక కథను వినేద్దాం. ఒక దేవకన్య శాపం వలన 7 ఋషులు మందమతులుగా మారిపోతారు. ఈ దేవకన్యకి ఈ 7 ఋషుల తండ్రి ఉంటాడు గదా! ఆయన జ్యుతిమంతుడు అనే ఆయన ఈ దేవకన్యకు గూడా శాపం ఇస్తాడనమాట. "నువ్వు గూడా మానవకాంతగా మారిపోయి మానవలోకానికి వెళ్ళి అన్ని అష్టకష్టాలు పడతావు" అని చెప్పి శాపమిస్తాడు. ఇంకప్పుడు దేవకన్య ఆయన్ని క్షమించమని అడిగి శాపవిమోచనం అడుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ ఏడుగురు ఋషులు నీకు పెళ్లి చేస్తారో, అప్పుడే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి చెప్తాడనమాట. అలా ఈ ఋషులకేమో మీరు మానవ లోకంలో పరమానందయ్య గారి దగ్గర శిష్యులుగా చేరండి. మీకంతా మంచే జరుగుతుంది అని చెప్పి చెప్తారు. ఇంకలా ఈ 7 ఋషులు మానవ లోకానికొస్తారు. పరమానందయ్య గారిని వెతుక్కుంటూ. ఈ దేవకన్య గూడా అలా మానవ లోకానికొస్తుంది. ఈ 7 ఋషులు అమరేశ్వరం అనే ఒక రాజ్యంలో తిరుగుతూ ఉంటే అక్కడున్న రాజభటులు చూస్తారు. ఎవరు వీళ్ళు కొత్తగా వచ్చారే అనుకుని, మీరెక్కడి నుంచొచ్చారు? ఎవరు అని అడిగితే, మేము పరమానందయ్య గారి శిష్యులం అని చెప్పి చెప్తారు. ఇంక వాళ్ళందరిని తీసుకొని పరమానందయ్య గారి దగ్గరికి తీసుకెళ్తారనమాట. అప్పుడు పరమానందయ్య గారు అడుగుతారు. మీరెవరు అంటే, మేము పరమానందయ్య గారి శిష్యులం అని చెప్పి చెప్తారు. మీ పేర్లేంటి అని చెప్పి అడిగితే, వీడి పేరు ఆది, వీడి పేరు సోమ, వీడి పేరు మంగళ, వీడి పేరు బుధ, వీడి పేరు గురు, వీడి పేరేమో శుక్ర, వీడి పేరేమో శని అలా చెప్తారనమాట. వారాల పేర్లన్నీ చెప్తారు. ఇంకప్పుడు వీళ్ళు చూస్తే ఏదో అమాయకుల్లాగా ఉన్నారు. లోకజ్ఞానం తెలియనట్టుగా ఉంది. వీళ్ళని నా దగ్గరే ఉంచుకొని అన్నీ విద్యా బుద్ధులన్నీ నేర్పిస్తాననుకోని వాళ్ళందరినీ తీసుకొని తన ఇంటికి తీసుకెళ్తాడనమాట ఈ పరమానందయ్య గారు. ఈ దేవకన్య ఏమో ఒక అడవిలో వెళ్తూ ఉంటే అక్కడ రాజుగారిని కొంతమంది దొంగలు ముట్టడిస్తారనమాట. ఇంకప్పుడు రాజుగారు ఆ దొంగలందరినీ చంపేసి ఇంకా బాగా దెబ్బలు తగులుతాయి రాజుకి గూడా. ఇంకా ఆయనకి సపర్యలు చేస్తూ ఉంటుందనమాట దేవకన్య. ఇంకప్పుడు రాజుగారిని వెతుక్కుంటూ సైనికులొస్తారు. ఇంకా అందరూ రాజభవనానికి వెళ్తారనమాట. అప్పుడు వీళ్ళందరిని తీసుకొని పరమానందయ్య గారు తన ఇంటికి తీసుకెళ్తాడు గదా! ఇంకా ఇంట్లోకెళ్ళిన తర్వాత వీధి గుమ్మం దాటి లోపలికి అడుగు పెడుతూనే "భ్రమరం, ఓ భ్రమరం" అని చెప్పి గట్టిగా పిలుస్తాడు. ఇంకా ఆ పిలుపు వినగానే ఒక అమ్మాయి వస్తుందనమాట నవ్వుతూ ఇంట్లోంచి బయటకొచ్చి తను తీసుకొచ్చిన నీళ్ళ చెంబు ఆయనకి అందిస్తుందనమాట. "అమ్మ వంట చేస్తుంది నాన్నగారు" అని జెప్పి చెప్తుంది. ఇంక పరమానందయ్య చెంబుతో నీళ్ళతో కాళ్ళు కడుక్కుంటూ, "ఓహో! అందుకనా ఇల్లింత ప్రశాంతంగా ఉంది" అని నవ్వి, "అన్నయ్య లేరా అమ్మా" అని అడుగుతారనమాట. ఇంకా ఆ పిల్ల, "ఎవరు ఆ మందమతులా" అని జెప్పి అంటుందనమాట. ఇంక పరమానందయ్య గారు నొచ్చుకుంటూ, "తప్పు కళ్యాణి, నీకంటే పెద్దవాడిని అలా ఎగతాళి జేయగూడదని" చెప్పి చెప్తారు. ఇంకా ఆయన మాట పూర్తవుతూనే లోపల నుంచి ఆయన భార్య రుసరుసా బయటకొస్తుందనమాట. ఆహా! అంటే ఏమవుతుందంట, ఒక్కగానొక్క ఆడపిల్ల అది పెళ్ళిడికొచ్చిద్ది. మీరేమో చాలీ చాలని సంపాదన మీది. మీ మీకు మీ అన్నగారులా యజ్ఞాలు, హోమాలు అవన్నీ చెయ్యరు మీరు అని చెప్పి అంటుందనమాట. ఈ పరమానందయ్య గారికి అన్నగారుంటారు. ఆయన గూడా పక్కనే ఉంటాడనమాట. మొత్తం ఆస్తంతా ఆయనకే ఇచ్చేసారు మీరు. ఆయన వాటా కింద మీకు ఈ చిన్న ఇల్లు తప్ప ఇంకేమీ లేదు అని జెప్పి అంటుందనమాట. ఇంకా ఈ పిల్ల పెళ్ళెలా జేస్తారు అని చెప్పి నేనేడుస్తుంటే, ఇంటి మీదకి ఏడుగురిని తెచ్చి పడేశారు. ఏం పెట్టను, ఎక్కడి నుంచి తెచ్చిపెట్టను, వాళ్ళకేమో పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు. అలాంటి బుద్ధిహీనుల్ని మన పిల్ల అన్నయ్యలు అని పిలవాలా? మీకసలు బుద్ధుందా అని జెప్పి కోప్పడుతుందనమాట. ఇంకా రుసరుసలాడుతూ ఉంటుంది ఆయన భార్య. ఇంకా పరమానందయ్య గారు నవ్వి, "భ్రమరం ఏది మన చేతుల్లో లేదు. అంతా ఆ అమరేశ్వరుడి దయ. ఏడుగురిని మన ఇంటికి పంపిన ఆ జగదీశ్వరుడు వాళ్ళ ఆలనా పాలన చూడడంటావా? అన్నిటికీ ఆయనే ఉన్నాడు. ఈ ఏడు పిల్ల పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం గదా! ఈ ఏడుగురు శిష్యులు మన చేతి కింద ఉంటే పెళ్లి పనుల్లో ఎంత సహాయంగా ఉంటుందో ఆలోచించు"
అని చెప్పి ఇంట్లోకెళ్ళిపోతాడు. ఇంకా భ్రమరామ గూడా ఆశ్చర్యపోతూ, "అందుకా వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టింది? ఏమో అనుకున్నా గానీ, అప్పుడప్పుడు మీ బుద్ధి కూడా వికసిస్తూ ఉంటుంది సుమా! 7గురు పనివాళ్ళు చేతి కింద ఉండాలే గానీ, 7 లోకాలు చుట్టుబెట్టేను" అంటూ కూతుర్ని దగ్గరికి తీసుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుందనమాట. అలా ఈ ఏడుగురు ఋషులు శిష్యులుగా పరమానందయ్య గారి శిష్యులుగా గురువుగారి దగ్గరికి చేరతారు. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.